నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఇదే నీకు మహాభాగ్యం అమ్మ. ఇది నీ కంట పడింది అంటే నువ్వు అదృష్టవంతురాలివి. నీ ఇంట కనక వర్షం కురవబోతుంది. ఈ వారాహి అమ్మ రాకతో నీ బాధలన్నీ తీరుతాయి బిడ్డ. ఒకసారి వారాహి అమ్మ వాగ్దానం వినే ముందు మనందరికీ తెలిసినటువంటి గురువుగారండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్ నెంబర్ 9347293375. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేయబడతారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నా ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9347293375. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కసారి గురూజీ గారిని కాంటాక్ట్ అవ్వండి. మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. జై వారాహి అమ్మ. ఇక అమ్మవారి వాగ్దానం. బిడ్డ, ఒక్కసారి నీ అమ్మ వారాహి అమ్మ చెప్పేది విను. నీ ఇంట కనక వర్షం కురవాలి అంటే అమ్మని ఆహ్వానించు. స్వయంగా మీ సమస్యలను తీర్చడానికి అమ్మే దిగివస్తుంది. ఏదో ఒక రూపంలో వచ్చి ఆ సమస్యని తప్పకుండా తీరుస్తుంది. ఆ నమ్మకం మీలో ఉండాలి తల్లి. కల్మషం లేని నీకు ఎన్నడూ హాని జరగదమ్మా. ఇప్పటి నీ పరిస్థితి బాధింపవచ్చు, కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోతాయి. ఆశ్చర్యానికి గురి చేస్తావేమో. మార్పన్నది క్షణాల్లోనే జరుగుతుంది. ఒక్కసారి నమ్మకం ఉంచి నేను చెప్పినట్లు చెయ్యి బిడ్డ. స్వయంగా ఈరోజు నీ కోసం నేనే దిగి వస్తాను. నీ ఇంట్లో అడుగు పెడతాను. నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉండు. ఈ వారాహి అమ్మ తప్పకుండా నీకు శుభవార్తను తీసుకొస్తాను. నీ జీవితంలో అదృష్టం మొదలవుతుంది. కల్మషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం. నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే. అన్నింటికంటే నువ్వు ఏది కోరుకున్నా సరే మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెబుతావు. నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచి జరుగుతుంది బిడ్డ. కావలసింది సాధించాలి అని మనసులో తపన ఉంటే అనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకూడదు. అంతేకాని పరిస్థితులను చూసి భయపడుతూ కూర్చుంటే నువ్వు ఏదీ సాధించలేవు. నేను నిన్ను ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తూనే ఉంటాను, అభిమానిస్తూ ఉంటాను. నా బిడ్డవు కదా నువ్వు. నేను నీ గురించి, నీ పరిస్థితి గురించి పట్టించుకోవటం లేదని అనుకోకుండా ప్రశాంతంగా ఉండు. నేను అన్నీ తెలుసమ్మా. నాకు నీ గురించి నాకు అన్నీ తెలుసు. నేను నీ పని చేస్తున్నాను. సరైన సమయంలో ప్రతిదీ కూడా సరిగ్గా జరిగేలా నేను చేస్తాను. నువ్వు సంతోషంగా ఉంటావు. నీ వాళ్ళతో ఆనందంగా గడుపుతావు. వారాహి అమ్మ చెప్పిన ప్రతి మాట పొల్లుబొద్దు తల్లి. నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి, సమాజం గురించి, జీవితం గురించి తెలిసేలా చేస్తుంది. కానీ నువ్వు కలత చెందకూడదు. మోసం చేశారని బాధపడకూడదు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధైనా సుఖమైనా అది నీకు భగవంతుడు ఇచ్చిందే అని గ్రహిస్తే చాలు. నీ మార్గాన్ని అనుసరించు. నేను నిన్ను రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఈ వారాహి అమ్మ మీద నమ్మకం ఉంచి చూడు. నువ్వు ఆకాశమంత ఎత్తులో నిలబడతావు. నిన్నందరూ ప్రశంసిస్తారు బిడ్డ. నువ్వు అనుకున్నది సాధించే రోజు నీకు దూరమైన వారు కూడా దగ్గరయ్యేలా నేను చేస్తాను. వారు నిన్ను అర్థం చేసుకోగలుగుతారు. మనది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది వస్తువైనా సరే, మనిషి అయినా సరే. ఈరోజు నీకు అందింది మహాభాగ్యం. ఈరోజు నేను అందించే ఈ కనక వర్షం నీ ఇంట్లో తప్పకుండా కురుస్తుంది.
నీ వారాహి అమ్మ రాకతో పూల బాటవుతుంది నీ జీవితం. నీ బాధలన్నీ మాయం చేసేస్తాను. నువ్వు నా పైన నమ్మకం ఉంచు. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. కానీ నీ మనసును మాత్రం ఎన్నడూ కూడా నిలకడగా ఉంచుకో. అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్మొద్దు బిడ్డ. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదు అన్నప్పుడు నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులు ఇప్పుడు నీ చుట్టూ ఉన్నారు. వారితో కాస్త జాగ్రత్తగా ఉండు. ఏ పనినైనా చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నువ్వు చేసేది మంచా చెడా అనే సమాధానం తప్పకుండా నువ్వే గ్రహించగలుగుతావు. అంతేకాని ఎవరితోనూ అడిగి నేనిది చెయ్యాలా వద్దా అని ఆలోచనలో పడితే నీకెవరైనా సరే వారికి తోచిన సమాధానం ఇవ్వగలుగుతారు. అందులో నువ్వు మంచినైనా వెతుక్కోవచ్చు, లేదా చెడునైనా వెతుక్కోవచ్చు. ఆఖరిగా దాని నుండి పొందే ఫలితం మాత్రం నువ్వే అనుభవించాలి బిడ్డ. నువ్వు ధైర్యాన్ని వదులుకోవద్దు. ఏం చింతాపడకు, నువ్వు బాగుంటావు. ఈ కలియుగంలో పిలిస్తే పలికే దైవం ఈ వారాహి అమ్మ. నిన్ను ఎప్పుడూ సంరక్షిస్తాను. స్థిరంగా ఇంట్లో కూర్చో. నిర్భయంగా నిశ్చయంగా ఉండు. నా మీద విశ్వాసం ఉంచు. దైవలీలలో అర్థం చేసుకోవటం కష్టమే, కానీ ఆ దైవం చేసే లీల మహోత్తరమైనది. నువ్వు అనుభవిస్తావు. నీ గుండెల్లో ఈ వారాహి అమ్మని పూర్తిగా నిలుపుకున్నావు కదా. ఈ వారాహి అమ్మ మీద నమ్మకం ఉంచావు. నీ ఆరోగ్యం కుదుటపడుతుంది. నువ్వు లేచి నిలబడగలుగుతావు. ఖచ్చితంగా నీ కాళ్ళు బాగుంటాయి బిడ్డ. నువ్వు ఈ కాళ్ళు నాకు అవ్వట్లేదు తల్లి. నువ్వు నాకు కూర్చున్న చోటే నేను కూర్చోలేకపోతున్నాను. నాకు ఏమీ తోచడం లేదు. నా మనసు ఎప్పుడూ కలతగా ఉందమ్మా. నిన్నే స్మరిస్తూ ఉన్నాను, నిన్నే పూజిస్తూ ఉన్నాను, నిన్నే తలుచుకుంటూ ఉన్నాను. నాకు త్వరగా ఆరోగ్యాన్ని ప్రసాదించు అని నువ్వు వేడుకుంటున్నావు. తప్పకుండా నీ ఆరోగ్యం కుదుట పడుతుంది. నువ్వు లేచి 10 మందితో కలిసి తిరుగుతావు. ఆనందంగా ఉంటావు బిడ్డా. మరి ఈరోజు నువ్వు అనుకున్నది సాధించాలంటే ముందు నీలో ఉన్న భయాన్ని పక్కన పెట్టేసి, జీవితం అంటే ఒక ఆట అనుకుంటున్నావు. నీ ముఖం చిరునవ్వుతో ఈ ఆటని గెలవాలి అనే ప్రయత్నం చేయాలి అంటే, కానీ భగవంతుడు పెట్టే పరీక్షలో ప్రతిదీ నేను నెగ్గగలను అన్న పట్టుదల నీలో ఉండాలి. ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. మనిషి అన్న తర్వాత ప్రతిదీ అనుభవించి తీరాల్సిందే. కర్మ సిద్ధాంతం ప్రకారం ఏది ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. నువ్వు నీ జీవితాన్ని నీ చేతుల మీదుగా నువ్వే నడిపించుకుంటావు. నువ్వు ఎలా బ్రతకాలి అని నువ్వు అనుకుంటావో, నీ మనసు కోరుకుంటుందో నువ్వు అలాగే బ్రతుకుతావు. ఎవరైనా నీ మాటలతో బాధ పెట్టి వారిని ఇబ్బంది పెడితే తప్పకుండా ఆ బాధకి నువ్వు 10 అనుభవించాలి. అది కర్మ సిద్ధాంతం. కాబట్టి ఎవరిని నీ మాటల ద్వారా బాధ పెట్టకు. అలా చేస్తే నేను కూడా బాధపడతాను. నీ వారాహి అమ్మ మీద ఉన్న నమ్మకం, వారందరూ కూడా నా భక్తులు. ఎప్పుడూ నన్ను బాధ పెట్టరు, ఎవ్వరినీ బాధ పెట్టరు. అందరిలోనూ నేనే ఉంటాను. కానీ ఒక్కొక్కసారి వారికి ఉన్న కష్టాలు నన్ను మర్చిపోయేలా చేస్తాయి. వారాహి అమ్మ మీద నిందలు కూడా పడుతూ ఉంటాయి. ఎందుకంటే వారికి ఉన్న కష్టాలు అలాంటివి. మరి కర్మ నుండి ఎవరైనా తప్పించుకోగలరా? భగవంతుడు కూడా తప్పించుకోలేడు. తప్పకుండా అనుభవించాలి. మనసులో ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉంటే ఆ భగవంతుడు మనకి ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాడు. అందరినీ ఒక బంధువులా మనం చూడాలి. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ఉన్నత స్థానాన్ని చేరుకోగలుగుతారు. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే భయపడాల్సిన అవసరం లేదు. కష్టంలో సహాయం చేసేవాడు సామాన్యుడైన వాడు కాదు, దేవుడి కంటే గొప్పవాడు. దేవాలయంలో ఉన్న భగవంతుడికి పెట్టే దండం కంటే సహాయం చేసేవాడికి పెట్టే దండం నీలా దేవుడు తప్పకుండా స్వీకరిస్తాడు. మరి నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో. ఎవరైనా కష్టంలో ఉంటే వారిని తప్పకుండా ఆదుకో. నీకు తోచిన సహాయం చెయ్యి. నీ సహాయం చేసే సామర్థ్యం లేకపోతే నువ్వు కాస్త ఓదార్పు మాటలు చెప్పు, మాట్లాడు అంతే. కానీ ఎవరిని నీ మాటల ద్వారా బాధ పెట్టకు. ఎవరి మనసును నొప్పించకుండా బ్రతకడం కూడా ఒక యుద్ధమే బిడ్డ. మంచివారు తప్ప ఇతరులు ఎవ్వరూ కూడా ఇలాంటి సాహసం చేయలేరు.
సహనం ఉన్నవారు తప్ప మరొకరు దానికి సాహసించలేరు. ప్రేమించే గుణం ఉన్నవారు తప్ప ఇతరులు దానిని ఆచరించలేరు. క్షమించే గుణం ఉన్నవారు తప్ప ఇతరులు దానిని పూర్తి చేయలేరు. కాబట్టి నీలో అంత సామర్థ్యం ఉందని నేను గ్రహించాను. అందుకే నీకు ఈ మాటలు చెబుతున్నాను. చేయకుండా చేశాను అనేవాడు అధముడు. కొద్దిగా చేసి కొండంత చేశానని చెప్పుకునేవాడు గర్వబోతు. ఎంతో చేసినా కొంచెమే చేశానని చెప్పేవాడు సజ్జనుడు. తల్లి, నువ్వు నీలో ఎలాంటి మనస్తత్వం పెంచుకుంటావో, నీ గుణం ఎంత గొప్పదో ఎదుటివారు చెప్తేనే అది సార్థకం అవుతుంది బిడ్డ. కష్టపడిన వాడికి మాత్రమే కష్టం విలువ తెలుస్తుంది. నమ్మిన వాడికి మాత్రమే దేవుడి విలువ అర్థమవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడి మనస వాచ కర్మన ఆ ధైర్యాన్ని నమ్మితే నీ కష్టాలన్నీ కూడా పటాపంచలు చేస్తాను. ఆ భగవంతుడు బిడ్డ నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నీ కూడా నీ దగ్గర నుండి తరిమివేస్తాను. ఇకపై ఎటువంటి ఆందోళన చెందవద్దు. ఆర్థికంగాను ఆరోగ్యంగాను సుఖపడే సమయం ఆసన్నమైంది. ఈ వారాహి అమ్మ మీద నమ్మకం ఉంచు. అమ్మ చేసే మేలు నువ్వు ఎప్పటికీ మర్చిపోవు. ఈరోజు ఈ కష్టం చూసి మాత్రమే బాధపడుతున్నావు, కానీ రాబోయే అదృష్టం, రాబోయే సంతోషం నువ్వు చూస్తే ఆనందంతో ఎగిరి గంతులేస్తావు. చేస్తావు తల్లి. కాబట్టి అమ్మ మీద ఎల్లప్పుడూ కూడా విశ్వాసంతో ఉండండి. అంతా మంచి జరుగుతుంది. జై వారాహి మాత.